హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. అందులో భాగంగా ఈరోజు డే 59 అంటే 58 డేస్ అయిపోయినాయి. సో ఆ 58 డేస్ వీడియోస్ కూడా అప్లోడింగ్ అయిపోయినాయి. అవన్నీ మీరు ఫస్ట్ నుండి చూడాలనుకుంటే అంటే డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు 100 Days 100 Problems అని. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 ఉంటాయి. డే 20 అని, డే 30 అని, డే 40 అని, డే 50 అని. సో వాటిని టచ్ చేస్తే ఆ డేకి తీసుకొని వెళ్తుంది. అక్కడ నుండి ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకే, సరే. ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 59. సో ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రాబ్లము కొత్త చాప్టర్ నుండి అంటే 12th చాప్టర్ ఉంది కదా, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ 12th చాప్టర్. సో ఆ చాప్టర్ నుండి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం ఈ రోజు నుండి. సో అందులోని మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకొని వీడియోస్ చేస్తాం కాబట్టి మీకు ఇబ్బంది లేదు. అయితే ఈ 12th చాప్టర్లో ఒక విషయం గుర్తుంచుకోండి. 4 మార్క్స్ ప్రాబ్లం ఒకటి ఇస్తాడు, 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి ఇస్తాడు, 1 మార్క్ ప్రాబ్లం ఒకటి ఇస్తాడు. అంటే 8 మార్క్స్ ప్రాబ్లం ఉండదు. సో మనం చెప్పుకునేదంతా ఈ చాప్టర్లో ఏముంటాయి, 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఈ చాప్టర్లో నుండి మీకు 6 వీడియోస్ చేస్తాను. ఎన్ని వీడియోస్? 6 వీడియోస్. అంటే డేస్ ఎన్ని ఉంటాయి? 6 days. ఓకే, సరే. ఈరోజు ప్రాబ్లం చూద్దాం. ఇవి మీకు బాగా రావాలంటే ఫస్ట్ ఈ చాప్టర్లోని ఫార్ములాస్ అన్నీ మీకు క్లియర్గా రావాలి. సో వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ మీకు గుర్తుందా, డే 50లో సెమిస్టర్ 1లోని ఫార్ములాస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి మీరు చూసి ఉంటారు. అయితే ఈసారి సెమిస్టర్ 2లోని ఫార్ములాస్ అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎప్పుడంటే మనకి కంప్లీట్ కానివ్వండి, 14th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెమిస్టర్ 2లోని ఫార్ములాస్ అన్నిటిని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఓకే, సరే. ఇంక ఇది చూద్దాం. ఇది ఏమి క్వశ్చన్, 4 మార్క్స్ ప్రాబ్లం ఇది. ఓకేనా? ఎన్ని మార్క్స్? 4 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఏ క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 centimeters is surmounted by hemisphere. What is the greatest diameter of the hemisphere can have? Find the surface area of the soil. ఓకేనా? సర్ఫేస్ ఏరియా అన్నాడు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే డయాగ్రామ్ వాడు మెన్షన్ చేయలేదు. అంటే టెక్స్ట్ బుక్లో కానీ లేదా ఎగ్జామ్లో కానీ డయాగ్రామ్ ఇవ్వడు, మనం గీయాలి. సో ఇక్కడ చూడండి, క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 centimeters అంటే క్యూబ్ ఇచ్చాడు. క్యూబికల్ బ్లాక్ అంటే క్యూబ్ అని, అది గుర్తుపెట్టుకోండి. సో క్యూబ్ పైన హెమిస్ఫియర్ ఉంటుంది. ఫస్ట్ క్యూబ్ డయాగ్రామ్ గీద్దాం. సో ఇది క్యూబు. దీని సైడ్స్ అంతా 7 centimeters, 3 sides అన్ని పక్కల 7 centimeters ఉంటాయి. ఓకేనా? దీనిపైన ఎలా ఉందంటే హెమిస్ఫియర్ ఉందంట. సో ఆ హెమిస్ఫియర్కి ఏమవుతుందంటే ఇది డయామీటర్. చూడండి ఇక్కడ మెన్షన్ చేశాడు, వాట్ ఈజ్ ది గ్రేటెస్ట్ డయామీటర్ ది హెమిస్ఫియర్ కెన్ హ్యావ్. అంటే దీనిపైన ప్లేస్ చేయగల హెమిస్ఫియర్కి గ్రేటెస్ట్ డయామీటర్ ఉండాలి. సో గ్రేటెస్ట్ కావాలంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఖచ్చితంగా ఫామ్ అయితేనే గ్రేటెస్ట్ డయామీటర్ వస్తుంది. సో ఇది హెమిస్ఫియర్. ఓకేనా? బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలన్నమాట, అందువల్ల నేను ఇంత క్లియర్గా నిదానంగా చెప్పేది మీకు. సో ఇది దాని సర్కిల్ పార్ట్. ఇప్పుడు తనీగా గీస్తాను చూడండి. ఇది హెమిస్ఫియరు, ఇది దానిపైన ఉండే ఓపెన్ ప్లేస్ సర్కిల్ షేప్లో ఉంటాయి. అవునా? ఆ సర్కిల్ షేప్ ఏం చేశారు, దీనిపైన ప్లేస్ చేశారు, క్యూబ్ పైన ప్లేస్ చేశారు. అప్పుడు ఆ సర్కిల్ కనిపిస్తుందా లేదా అనేది మనం నోటెడ్ చేసుకోవాలి.
ఓకేనా. ఎందుకు నోట్ చేసుకోవాలంటే ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాయిల్డ్ అంటే సాయిల్డ్ అంటే ఈ డయాగ్రామ్కి సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, అది మ్యాటర్ ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ఈ బ్లాక్ క్యూబ్ బ్లాక్ 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్లోనూ ఒక్క సైడ్ మాత్రమే హెమిస్ఫియర్ పెట్టాం, ఇంకో మిగతా సైడ్లు పెట్టలే, మిగతా 5 సైడ్స్ పెట్టలేదు. అంటే ఏమే ఆ 5 సైడ్స్ కనిపిస్తుందా అంటే టోటల్ కనిపిస్తుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా. దాంతోపాటు ఏం కనిపిస్తుంది, ఈ హెమిస్ఫియర్కి ఇది కనిపిస్తుంది. ఓకేనా, హెమిస్ఫియర్కి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా, హెమిస్ఫియర్కి ఇదంతా కనిపిస్తుంది, పైన కనిపిస్తుంది చూడండి. ఓకేనా, అయితే మనకు కనిపించకుండా ఒక పార్ట్ పోయింది. ఏ పార్ట్లో, ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఈ పైన ఉండే ఫేస్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఉండే స్క్వేర్ పైన ఈ హెమిస్ఫియర్ పెట్టడం వల్ల ఈ సర్కిల్ పార్ట్ అనేది మనకు కనిపించదు. కాంటే అబ్జర్వ్ చేసి చూడండి, కనిపించదు. సో అది కనిపించదు కాబట్టి దాన్ని తీసేయాలి. కనిపించిన దాన్ని మనం ఎట్లా మెజర్ చేస్తామో, సో దాన్ని రిమూవ్ చేయాలి కాబట్టి మైనస్. ఇది ఏ షేప్లో ఉంది, సర్కిల్ కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్ తీసేయాలి, ఏరియా ఆఫ్ సర్కిల్. ఇది మనకు అర్థం కావాల్సిన పాయింట్. ఇది అర్థమైందంటే ఇంక ప్రాబ్లం వచ్చేసింది. ఈ చాప్టర్లో మీకు ప్రాబ్లమ్స్ మీరు చేయగలిగేది ఎలా చేయాలి అంటే చూడండి, 12th చాప్టర్ ఎప్పుడు కూడా 4 మార్క్స్లో క్వశ్చన్ చదివి దానికి డయాగ్రామ్ గీసుకోండి. గీసుకున్న డయాగ్రామ్కి ఫార్ములాని ఏ విధంగా తయారు చేసుకోవాలో అర్థం చేసుకొని గీసుకోవాలి. ఓకేనా, క్లియరా. ఎప్పుడంటే సాయిల్ ఇలాంటివి వచ్చినప్పుడు నేను మెన్షన్ చేస్తాను, ప్రతి క్వశ్చన్కి నేను ఇస్తాను, ఇబ్బంది లేదు మీకు. ఇలా తయారు చేసుకున్న తర్వాతే మనం ఆన్సర్లోకి పోవాలి, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సరే, ఇప్పుడు అది చూద్దాం. వాడు ఇచ్చిన మ్యాటర్ మొత్తం నేను పెడతాను. ఫస్ట్ గివెన్ దట్ ఏమిచ్చాడు, ఫస్ట్ సైడ్, సో అదే రాద్దాం. సైడ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏంటది 7 సెంటీమీటర్. తర్వాత దీన్ని పైన ప్లేస్ చేశాం కాబట్టి లెట్ డయామీటర్ ఆఫ్ హెమిస్ఫియర్, ఓకేనా, హెమిస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ గీసేటప్పుడే చెప్పారు డయామీటర్ ఇక్కడ నుంచి ఇక్కడి దాకా మనం గీసుకున్నాము. సో ఆ డయామీటర్ దేనికి ఈక్వల్ అయిందంటే దీని సైడ్కి ఈక్వల్ అయింది. ఇది దేని సైడు, క్యూబాయిడ్ సైడ్. సో అదే రాద్దాం, డయామీటర్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ క్యూబ్. డయామీటర్ అంటే డిఈ, సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే 7. కానీ మనకు కావాల్సింది ఫార్ములాలో రేడియస్ ఉంటుంది. సో రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా, d/2. డి ఇస్తే డి 7/2 సెంటీమీటర్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దీన్ని సింప్లిఫికేషన్ మ్యాక్సిమం చేయకండి. మనకి ఆన్సర్లో ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి మీరు ఇప్పుడే చేసేసారంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, మన అవసరాన్ని బట్టి మనం యూజ్ చేసే పద్ధతిని బట్టి క్లియర్గా యూజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి అన్నీ రాసేసాం. వాడు అడిగిన సర్ఫేస్ ఏరియా ఫార్ములా తయారు చేసాం. సో దాన్ని రాద్దాం, సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాయిల్. ఏం తయారు చేసుకున్నాం, ఫస్ట్ టీఎస్ఏ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దేనికి, క్యూబ్కి. ఓకేనా, తర్వాత ఏం చేసాం, దానిలో నుండి ఈ సర్కిల్ పార్ట్ మనకు కనిపించదు కాబట్టి తీసేయాలి కాబట్టి మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్. నెక్స్ట్ దానికి ఇది వచ్చి యాడ్ అయింది హెమిస్ఫియర్. సో యాడ్ అయింది కాబట్టి ప్లస్ ఏం యాడ్ అయింది, లేటర్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ రాసి ఉండని చూడండి, లేటర్ సర్ఫేస్ ఏరియా. లేటర్ సర్ఫేస్ ఏరియానికే ఇంకో పేరు ఉంది, ఏమిది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. లేటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. ఇవంతా కరెక్ట్గా రాసుకున్నామంటే ఈజీగా రాసేయచ్చు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా 6a² మైనస్ ఇదేమి ఏరియా ఆఫ్ సర్కిల్, ఏం ఫార్ములా, πr² ప్లస్ లేటర్ సర్ఫేస్
ఏరియా. సో దీనికి ఫార్ములా తెలియాలి. దీనికి ఫార్ములా తెలియలేదంటే ఇంకా మీకు ఆన్సర్ పోతుంది. ఏమంటే లేటర్ సర్ఫేస్ ఏరియా కాబట్టి 2πr². ఇది ఏరియాకి ఫార్ములా, లేటర్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. ఈ ఫార్ములా రాకపోతే ఇంకా ఆన్సర్ పోయినట్టు మనకి. నెక్స్ట్ చూడండి 6. ఏ అంటే అంత ఇక్కడ ఉంది 7 పై అంటే 22/7. r² అంటే 7/2 × 7/2 ప్లస్ 2 ఇంటూ పై అంటే 22/7. ఓకే, ఇంటూ ఆర్ అంటే 7/2 × 7/2. ఇక చూడండి, చాలామంది ఏం చేస్తారంటే దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసేస్తారు. ఈ ప్రాబ్లం వరకు కరెక్ట్, కానీ మిగిలిన ప్రాబ్లమ్స్లో కొన్నిట్లో తప్పు అవుతుంది. ఓకేనా, అందువల్ల నేనేం చేస్తానంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయకుండా ఇప్పుడు కామన్గా ఉండేది బయట తీసుకుందాం. ఏమేం కామన్గా ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి 7² కామన్గా ఉంది. కన్ఫ్యూజ్ అవుతారు. సో దీన్ని అలాగే రాద్దాం. 6 7² అంటే 49 మైనస్, ఇప్పుడు చూడండి ఇక్కడ కామన్గా ఉంది. సో దాన్ని కామన్ తీద్దాం. ఏమేం కామన్ ఉంది. సో మైనస్ కదా, మనం ప్లస్ పెట్టుకొని ఏం కామన్ తీయచ్చు. రెండిట్లోనూ ఉండేది 22/7 ఉంది. దీనిలోనూ ఉంది, దీనిలోనూ ఉంది. సో దీనిలో 7/2 ఉంది, దీనిలోనూ 7/2. 7/2 7/2 కామన్ తీద్దాం. 7/2 7/2 ఇంటూ, ఇప్పుడు చూడు దీనిలో ఏమి అన్నీ వచ్చేసింది. ఏమి మిగల అంటే 1. అయితే సింబల్ ఏముంది, మైనస్ ఉంది కదా, -1. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ వచ్చేసాయి. మిగిలింది +2 మిగిలింది. సో +2. ఇంక ఈజీగా ఇది తెలిసిపోద్ది. -1 +2 ఎంత, 1. సో ఇది 1 కాబట్టి ఇంకా దాన్ని ఇబ్బందిలే. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి, జాగ్రత్తగా చేసి ఇవ్వాలి. ఇది 7 7 క్యాన్సిల్, 2 1s are 2 11s. ఇంక ఇక్కడ 2 ఉంది, ఇబ్బందిలే. సో ఫస్ట్ ఇది మల్టిప్లికేషన్ చేద్దాం. 49 × 6. 6 9s are 54. 6 4s are 24. ఇది ఒకటి 29. సో ఎంత వచ్చింది, 294 ప్లస్ 11 7s are 77/2. సో ఇది వచ్చి 1 కాబట్టి ఇబ్బందిలే. సో 77ని 2తో డివిజన్ చేద్దాం. 2 3s are 6, 1 7, 16, 2 8s are 16, 1 పాయింట్ పెట్టుకుంటాం 0, 5s are 10. సో ఎంత వచ్చింది, 38.5. సో అది చేస్తాము. 294 ప్లస్ దీని వాల్యూ ఎంత వచ్చింది, 38.5. సో ఫస్ట్ ఈ రెండు అడిషన్ చేయాలి. చూడండి, 294 ప్లస్ 38.5 బై అడిషన్. ఇక్కడ పాయింట్ తర్వాత డిజిట్ లేదంటే 0. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పాయింట్ తర్వాత డిజిట్ లేదు. పాయింట్ ఎందుకు పెట్టామంటే అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు పాయింట్ కింద పాయింట్ పెట్టుకో. దీనికైతే పాయింట్ ఉంది, పెట్టాము, ఇబ్బంది లేదు. దీనికి లేదంటే ఎండింగ్లో పాయింట్ ఉంది. అయితే ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇది ఆడ మిస్ అయింది పాయింట్ తర్వాత. సో అక్కడ ఒక 0 పెట్టుకుంటాం. ఇప్పుడు అడిషన్ చేస్తే 5, ఇది 12, 13, 3. సో ఎంత వచ్చింది ఆన్సరు, 332.5 సెంటీమీటర్ స్క్వేర్. దీనికి సెంటీమీటర్ ఇచ్చాడు కాబట్టి సెంటీమీటరు, ఏరియా అడిగాడు కాబట్టి స్క్వేరు. దీన్నే ఇంకొంతమంది ఎట్ట రాస్తారంటే స్క్వేర్ సెంటీమీటర్స్. ఎలా రాసినా తప్పు లేదు, రెండు కరెక్ట్. ఓకే, ఇది ఆన్సర్. అయితే ఫైనల్ స్టెప్ రాయాలి. ఫైనల్ స్టెప్ ఏంటి, వాడు క్వశ్చన్లో కనుక్కోమన్నది కనుక్కున్నా, అది కనుక్కున్నామని చెప్పాలి కదా. అందువల్ల ఏం చేస్తామంటే దేర్ఫోర్, నాకు ప్లేస్ లేదు కదా, అందుకు పైన ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాయిల్ ఈజ్ ఈక్వల్ టు 332.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఓకేనా, ఫైనల్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్లో అడిగారు చూడండి స్టెప్. అందువల్ల ఇలా చేశామంటే మనకి 4కి 4 మార్క్స్ కంపల్సరీ పడుతుంది. డయాగ్రామ్ కూడా నీట్గా అయింది. ఇది ఇంపార్టెంట్. ఈ రెండు డయాగ్రామ్స్ మీకు అర్థం కావడం కోసం రాసిన అంతే. ఇప్పుడు మీరు రాసుకునేటప్పుడు క్వశ్చను
ఈ ఆన్సరు, ఈ డయాగ్రాము, ఈ ఫార్ములా కావాలంటే ఈ బాక్స్లో ఉండేది వేసుకోండి, ఇబ్బందిలే. ఇది అవసరం లేదు, తుడిపేస్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను. సో ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇది మీకు అర్థం కావడం కోసం చెప్పింది. సో ఇది రాయాల్సిన పని. ఓకే, ఇది క్లియర్గా మర్చిపోకుండా ఇవి వేసుకోండి. మల్టిప్లికేషను, డివిజను, అడిషన్ రైట్ సైడ్ పెన్సిల్తో. ఎగ్జామ్లో కూడా ఇవి వేయాలి. వేయకపోతే నీకు ఎలా తెలుసు అనే క్వశ్చన్ మార్క్ పడుతుంది. మీ అంతటా మీకే మార్క్స్ మైనస్ అయిపోద్ది. ఎందుకంటే ఇవి సాల్వ్ చేశామంటే ఇవి ఉంటేనే సాల్వ్ అవుతుంది. ఇది లేకుండా ఎట్ట చేసినట్టు? సో డౌట్ వస్తుంది, కాబట్టి మార్కులు కట్ అయిపోద్ది. అందువల్ల గుర్తుపెట్టుకోండి, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అవసరమైతే ఇవ్వాల్సిందే. సరేనా? నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా రాస్తాను. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. ఏమి? ఏ సాయిల్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఎ కోన్ స్టాండింగ్ ఆన్ ఏ హెమిస్ఫియర్. సో హెమిస్ఫియర్ మీద కోన్ ఉండాలి. ఆలోచించండి, హెమిస్ఫియర్ ఏ విధంగా గీస్తాం? ఇలా గీస్తాం, అవునా? దీనిపైన కోను స్టాండింగ్. కొంతమంది ఇలా గీస్తారు, కోన్ మీద హెమిస్ఫియర్. సో ఇది గీస్తే మీకు మార్కులు పడవు. ఇదే డయాగ్రామ్, రెండు ఒకటే. బట్ తేడా ఏంటంటే వాడు కరెక్ట్గా మెన్షన్ చేశాడు. ఏ సాయిల్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఏ కోన్ స్టాండింగ్ ఆన్ హెమిస్ఫియర్. కోన్ మీద, హెమిస్ఫియర్ మీద కోన్ ఉండాలి. కోన్ స్టాండింగ్లో ఉండాలి ఎక్కడ? హెమిస్ఫియర్ మీద. అది మెన్షన్. కానీ ఇక్కడ ఏముంది? హెమిస్ఫియర్ కోన్ పైన ఉంది, కాబట్టి ఇది తప్పు. అది గుర్తుపెట్టుకోండి. సో డయాగ్రామ్ జాగ్రత్త గీసేటప్పుడు వాడు ఎలా చెప్పాడో అలాగే గీయాలి. సరే, నెక్స్ట్ ఏం చెప్పాడు? రేడియస్, రెండిటికి రేడియస్ చెప్పాడు. విత్ ది బోత్ ద రేడియస్ ఆర్ ఈక్వల్. సో రేడియస్ అంటే ఇది, అది ఈక్వల్ ఎంత? 1 సెంటీమీటర్ మెన్షన్ చేశాడు చూడండి, 1 సెంటీమీటర్. అండ్ ది హైట్ ఆఫ్ ద కోన్, హైట్ ఆఫ్ ద కోన్ అంటే ఇది హెచ్. దాని హైట్ ఎంత? ఈజ్ ఈక్వల్ టు రేడియస్, రేడియస్కి ఈక్వల్. రేడియస్ ఎంత? 1 కదా, సో 1 సెంటీమీటర్. ఓకే, ఇది డయాగ్రామ్. మీరు ప్రాక్టీస్ చేయాలి స్టెప్స్. నేను డయాగ్రామ్ వరకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అంటాను, బట్ స్టెప్స్ మీరు రాయాలి. ఓకేనా? ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు మ్యాథ్స్ బాగా వస్తుంది, మంచి మార్కులు వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? వాల్యూమ్. ఇంతకుముందు దీనికి సర్ఫేస్ ఏరియా, ఇక్కడ వాల్యూమ్. వాల్యూమ్కి ఫార్ములా ఇలాంటి వాటికి కనుక్కోమన్నారంటే డెడ్ ఈజీగా కనుక్కోవచ్చు. జస్ట్ ఏముండదు, రెండుటి ఫార్ములా యాడ్ చేశాడు. సర్ఫేస్ ఏరియా అయితేనే మనకి ఏదన్నా యాడ్ అవ్వడం, సబ్ట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ వాల్యూమ్లో అంటే వెయిట్ కదా. వాల్యూమ్ అంటే మీకు మ్యాథ్స్లో చెప్పాను ఆల్రెడీ. మ్యాథ్స్ టర్మినాలజీ ప్రకారము వాల్యూమ్ని గుర్తు పెట్టుకోవడానికి ఒక అర్థంని మనం క్రియేట్ చేసుకుంటే అది వెయిట్. మీరు గుర్తు పెట్టుకోవడానికి నేను చెప్పేది వాల్యూమ్ అంటే వెయిట్ అని గుర్తుపెట్టుకోండి. సో వెయిట్ కాబట్టి వెయిట్కి మారదు, ఒకదాని మీద ఇంకోటి వచ్చింది, సో వెయిట్ మారదు, యాడ్ చేసేస్తే సరిపోయింది. సో రెండిటి ఫార్ములాస్, వాల్యూమ్ ఆఫ్ కోను ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. ఫార్ములా గుర్తుందా? ఫార్ములా మర్చిపోయినారంటే కష్టం, అందుకే నేను పదే పదే చెప్పేది. సో ఫార్ములా చూడండి, దీనికి కోన్కి ఏం ఫార్ములా అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. అదే హెమిస్ఫియర్కి అయితే 2/3 పై ఆర్ క్యూబ్. ఓకేనా? ఫార్ములా అది కూడా చెప్పిన. అయితే ఈ ఫార్ములాని సింప్లిఫై చేసేటప్పుడు పై వాల్యూ రాయకూడదు. పై వాల్యూ 22/7 కదా, అది రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే వీడియో చెప్పారు చూడండి, ఫైన్ ది వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. సో పై ఉండాలి, పై వాల్యూ కాదు, పై టర్మ్స్, పై సింబల్తోనే ఉండాలి. ఓకే, ఎందుకంటే ఫైనల్ ఆన్సర్ కూడా చెప్తాను. ఫైనల్ ఆన్సర్ దీనికి సింగిల్ పై కానీ మిగులుతుంది, పై మాత్రమే ఆన్సర్ వస్తుంది. దీనికి ఎలా అయితే ఎంత వచ్చింది దీని ఆన్సర్ గుర్తుందా? 332.5 సెంటీమీటర్స్ స్క్వేర్ వచ్చింది. దీనికి ఆన్సర్ వచ్చి జస్ట్ పై మాత్రమే రావాలి. ఓకే, సో అన్నీ నేనే చెప్పా. క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, ఫార్ములాస్ ఏ వాడాలో చెప్పాను, ఏవి సబ్స్టిట్యూట్ చేయాలో చెప్పాను.
ఆన్సర్ ఏమొస్తుందో కూడా చెప్పాను. సో మీరు స్టెప్స్ రాయాలి. మళ్ళీ ఇంకో విషయం, ఎగ్జామ్లో ఎవరు కూడా క్వశ్చన్ని చదివి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. మనమే క్వశ్చన్ చదువుకోవాలి, మనమే అర్థం చేసుకోవాలి, మనమే దానికి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకే నేను ముందు నుంచి మీకు ప్రాక్టీస్ ఇచ్చేది, ఎందుకంటే ఎగ్జామ్లో ఎవరు హెల్ప్ చేస్తారు అని అనుకోకూడదు. ఓకేనా? ఒకరి మీద డిపెండెంట్ వద్దు. మన ఎగ్జామ్ మనం నీట్గా రాసేద్దాం. ఆ ఉద్దేశంతో నేను చెప్పేది. సరే, ఇంక ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం నీట్గా నోట్ చేసుకొని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా 4 మార్క్స్ ప్రాబ్లం. ఓకేనా? నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఈరోజు డే 59, అంటే ఇంకెన్ని డేస్ ఉన్నాయి? 41 డేస్ ఉన్నాయి మీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం. సో నావి కూడా 41 వీడియోస్ వస్తాయి. ఒక్కొక్క వీడియో ఒక్కో టైప్లో. మ్యాక్సిమం ముందు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేస్తాయి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని. తర్వాత మీకు ఇంకో రకం వీడియోస్ కూడా తయారవుతాయి. అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్లో అడిగింది మీకు ఎగ్జామ్స్లో పెడతా అంటారు కదా, ఏది రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ అని. సో వాటిని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అన్నిటిపైన వీడియోస్ చేస్తాను. అవంతా మీకు నోటిఫికేషన్ రూపం రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమై ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.